మచ్చా రెంట్ ఇద్దు మచ్చానా ఒక్క నెలకే కదరా మచ్చా, ఎప్పుడైనా నేను అడగను. సరే మామా. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఓకే ఓకే మామా. ఓకే రమేష్. ఐ లవ్ యూ రాజా. సూపర్ రమేష్. మామా బాలరాజ్ పెట్టుకుంటే బగా బగా మండే సూర్యుడు, ముట్టుకుంటే కుట్టినట్టే, పెట్టుకుంటే చచ్చినట్టే. అది బాలరాజ్ అంటే. కత్తి సింహం గర్జం తెగించి ముందు కడిగేస్తే ఎలా ఉంటుందా అలా ఉంటది. మా మామ ఇక్క రేగిపోద్ది. ఓకే 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 బాయ్ 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 బాయ్. స్టడీ స్టడీ స్టడీ. హలో ఫ్రెండ్స్, మేము ఊరు అనుకుంటున్నారా? అందరిని మీరు చూస్తుండొచ్చు, ఫేస్బుక్లో చూస్తుండొచ్చు, యూట్యూబ్లో చూస్తుండొచ్చు, ప్రతి దాంట్లో చూస్తుండొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా దిగి ఒక సినిమా వీడియోలు చేసుకుంటా పైకి లేయాలనుకుంటే ఎవరు సపోర్ట్ లేని వ్యక్తిని, కానీ నాకు తగిలిన వ్యక్తి ఉరుము వస్తే మెరుపు వస్తే పిడుగు వస్తే అంటారు చూడు, అలాగా నాకు ఉరుము వచ్చినప్పుడైనా కానీ మెరుపు వచ్చినా కానీ పిడుగు మాత్రం మా బాలరాజ్ అన్నే. కాబట్టి నాకు ఈయన బాలరాజ్ అంటే నాకు అండా దండ ఉండేది. నేను ఏ సినిమా ఫీల్డ్లో ఏ డైలాగ్ వేసినా, ఏ డాన్స్ చేసినా, ఏ మాట మాట్లాడినా నాకు అండగా ఉండేది బాలరాజ్ అన్నే. కాబట్టి నేను ఈ రోజు ఆయన గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే అన్నం పెట్టిన మర్చిపోతామా. థ్యాంక్ యూ అందరికీ నమస్కారం. ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనేటువంటి వ్యక్తి పవన్ రమేష్ గారిని నేను పవన్ కళ్యాణ్ సినిమాకి ఒక మంచి క్యారెక్టర్లో ఇతన్ని ఎంటర్ చేస్తున్నాను. ఒక మంచి క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక హాఫ్ అన్ అవర్ ఇతను క్యారెక్టర్ ఉండబోతుంది. త్వరలో ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. దాంట్లో ఇతను ఉంటాడు. తర్వాత అదేవిధంగా ఆ సీను కూడా ఇతను కూడా ఒక చిన్న క్యారెక్టర్ చిన్న రోల్లో కూడా అతన్ని పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఎల్లప్పుడూ. థ్యాంక్ యూ. జై హింద్.